హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైరస్ ప్రాపర్టీస్. ఈరోజు మనకి 139 గజాలల్ల వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వచ్చింది. రోడ్ చూస్తే మనకి 40 ఫీట్ల రోడ్ వచ్చింది. ఈ ఏరియా చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి పోదాం. లోపల పార్కింగ్లో అయితే ఫాల్సింగ్ బాగానే కట్టించారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంట్రన్స్ వచ్చేసి 2 సైడ్ల నుంచి పోవచ్చు, హాల్ నుండి ఇంకా కిచెన్ నుండి. లోపల కూడా ఫాల్ సీలింగ్ బాగానే చేయించారు. టీవీ పెట్టుకోవడానికి సపరేట్గా సెల్ఫ్ లాగా చేయించారు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చిర్రు, బెడ్రూమ్ లాగా పెద్దగా ఉంది. ఇది పెద్దల బెడ్రూమ్. ఇక్కడ గాలి బాగా రావడానికి 2 సైడ్ల నుండి కిటికీలు పెట్టిర్రు. బాత్రూమ్ కూడా లోపలనే ఇచ్చిర్రు. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి పోదాం. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ బాగానే కట్టారు. అర్రల సజ్జలు కూడా బాగానే ఉన్నాయి. ఇది ఇంకో బాత్రూమ్. అందరి కోసం బాత్రూమ్ బయటనే పెట్టిర్రు. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుకుంటూ పైకి పోదాం. మెట్లు కూడా చిన్నగానే కట్టారు. పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎక్కడానికి మంచిగా ఉంది. ఇంతకి ఇది ఎక్కడ ఉందో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి కౌకూర్ బాలాజీ నగర్ దగ్గరలో ప్రియదర్శిని ఎంక్లోలో ఉంది. ఇది హుడా లేఅవుట్. దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇంటి మీదకి ఎక్కి చూసినాం, దగ్గరలో ఎక్కడ కూడా చెరువు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు కూడా తెలుసు. రేట్ అడిగితే 1,50,00,000 చెప్పారు. తక్కువ కూడా చేస్తారంట. ఇక్కడ నుంచి బాలాజీ నగర్ 5 నిమిషాల్లో పోవచ్చు, 15 నిమిషాల అల్వాల్ పోవచ్చు, 45 నిమిషాల సికింద్రాబాద్ పోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్లు, జ్వరమొస్తే హాస్పిటళ్ళు, గుడి బడి అన్నీ ఉన్నాయి. నన్ను చాలామంది అడుగుతారు బిల్డర్లు సరిగ్గా కడతలేరని, ఉష్క జాగాల పౌడర్ పోస్తారని. ఇదే విషయం నేను ఇంటాయన అడిగినా, ఏమైనా ఇంటాయన ఇట్లా కడుతున్నావా అని. ఆయన ఒకటే విషయం చెప్పిండు, మీ దగ్గర నుంచి మేస్త్రినైనా పట్టుకోండి, ఇంజనీర్నైనా పట్టుకరండి, మీరు చెక్ చేసుకున్నాకనే అడ్వాన్స్ ఇవ్వండి, అంత భరోసా ఇచ్చిండు. వాస్తు ప్రకారం కూడా ఇల్లు నాకు బాగానే నచ్చింది. ఒక్కసారి చూసిపోండి. ఇంటి నంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. ఇలాంటి మంచి మంచి ఇల్లు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో హాయ్ అని కొట్టండి. మీకు ఇంకా ఏ ఏరియాలో కావాలో అది కూడా పెట్టండి. మీకోసం నేను మంచి ఇల్లు చూసి పెడతాను. అందరికీ శరణార్థి.